సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ మే 2025 అప్డేట్ ఇది. ఇక్కడ చూడొచ్చు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి సంబంధించిన వర్క్ జరిగింది. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి సంబంధించిన బీమ్ ఫుట్ ఓవర్ ట్రస్ బీమ్ వర్క్స్ చూడొచ్చు. లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ 8 and 9. రైట్ సైడ్లో కనిపిస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ 7 and 6. అది ఇది వచ్చేసి సౌత్ టర్మినల్ బిల్డింగ్. ఇది సౌత్ టర్మినల్ బిల్డింగ్కి సంబంధించిన రూఫ్ ట్రస్ షెడ్ వర్క్ చూడవచ్చు. ఈ వర్క్ జరిగింది లేటెస్ట్. मेरे पास पीएनबी वन ऐप है ITW या फिर शॉपिंग मॉल, हर जगह स्कैन कर यूपीआई पेमेंट कर सकते हैं. मतलब अब कैश की कोई जरूरत ही नहीं. ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 9 and 8లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి సంబంధించిన వర్క్. ఇది వచ్చేసి నార్త్ టర్మినల్ బిల్డింగ్. ఇది మల్టీ లెవెల్ పార్కింగ్. ఇక్కడ ముందు చూడొచ్చు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి సంబంధించిన వర్క్ జరిగింది. ఒకసారి కిందికి వెళ్ళి చూద్దాం. ఇది వచ్చేసి సౌత్ టర్మినల్ బిల్డింగ్. ఇక్కడ చూడొచ్చు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వర్క్ కొత్తగా ఈ మంత్ కంప్లీట్ అయింది. లేటెస్ట్ అప్డేట్ ఇది. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి సంబంధించిన ట్రస్ బీమ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి 10 వరకు. ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 3 and 4లో వర్క్స్ చూడవచ్చు. ఆ ప్లాట్ఫామ్స్ క్లోజ్ చేశారు 3 and 4. దానికి సంబంధించిన ఎక్స్కవేషన్ వర్క్ జరుగుతుంది. ప్రీవియస్గా చూసుకుంటే ఇక్కడ ప్యాసింజర్ రూఫ్ టాప్ ఉండే, దాన్ని డెమాలిషన్ చేశారు. దాన్ని డెమాలిషన్ చేసి ఆ ప్లేస్లో మొత్తం కంటిన్యూస్గా వర్క్ నడుస్తుంది. స్కైవే కాన్కోర్లో ఎలాంటి వర్క్స్ ఏం జరగలేదు. ప్రీవియస్ మంత్లో ఎలా ఉందో సేమ్ అలాగానే ఉంది, చేంజెస్ ఏం లేదు. అక్కడ ప్రీవియస్ మంత్ ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 6లో భారీ క్రెయిన్ ఇన్స్టాల్ చేసిండే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి సంబంధించిన ట్రస్సెస్ వర్క్స్ కోసం. అయితే ప్రజెంట్ ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 6 యూజ్లో ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 5 ఇంకా 4 క్లోజ్ చేశారు. ప్లాట్ఫామ్ నెంబర్ 4 and 5లో వర్క్ చూడవచ్చు. ఇక్కడ మొత్తం ఏదైతే వర్క్ నడుస్తుందో అక్కడ మొత్తం ప్యాసింజర్ రూఫ్ టాప్ ఉండే మొత్తం డిస్మాంటింగ్ చేశారు, కాంక్రీటింగ్ది. ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని కూడా కట్ చేశారు. స్టీల్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉండే కదా, దాన్ని కూడా కట్ చేశారు. ప్లాట్ఫామ్ నెంబర్ 4 and 5 నుండి డిస్కనెక్ట్ చేశారు ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని. కంటిన్యూస్గా వర్క్ నడుస్తుంది చూడవచ్చు. స్టీల్ పిల్లర్కి సంబంధించిన వర్క్స్. ఇది కాన్కోర్స్ ఉంది కదా, ఈ పక్క చూడవచ్చు. ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 8, 9 ఇంకా 10లో స్కైవే కాన్కోర్ G+2 స్కైవే కాన్కోర్కి సంబంధించిన పిల్లర్స్ చూడవచ్చు. ఇంకా ట్రస్ బీమ్స్ కూడా చూడవచ్చు. ఇలాంటి స్ట్రక్చర్స్ ఈ పక్క వస్తుంది. అయితే ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 4 and 5లో కంటిన్యూస్గా వర్క్స్ నడుస్తున్నాయి. ఇక్కడ ఎక్స్కవేషన్ వర్క్స్ నడుస్తున్నాయి ప్రజెంట్. అయితే ఈ ప్యాసింజర్ రూఫ్ టాప్ డెమాలిషన్ చేసిన తర్వాత ఇక్కడ మల్టీ లెవెల్ పార్కింగ్ చూడవచ్చు. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో క్లియర్గా కనిపిస్తుంది. ఆ బిల్డింగ్ని ఆ చివరి వరకు ఎక్స్టెండ్ చేస్తారు. ఆల్రెడీ అక్కడ పాత బిల్డింగ్ స్ట్రక్చర్ ఉండే అప్పట్లో, అక్కడ డిస్మాంటింగ్ చేశారు. ఇది చూడవచ్చు. ఈ కార్నర్లో ఒక కార్నర్ కనిపిస్తుంది అండి. ఆ ఏరియాలో బిల్డింగ్ ఉంది, దాన్ని డిస్మాంటింగ్ చేసి కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండర్ గ్రౌండ్ నుంచి. సౌత్ టర్మినల్ బిల్డింగ్ ఉంది కదా, ఆ సౌత్ టర్మినల్ బిల్డింగ్ సంబంధించిన షట్టరింగ్ వర్క్ కూడా చూడవచ్చు.
దాన్ని కనెక్ట్ చేస్తారు. కనెక్ట్ చేసిన తర్వాత దీనిపైన కాన్కోర్స్ వస్తాయి స్టీల్ పైన, G+2 కాన్కోర్స్, దాన్ని కూడా కనెక్ట్ చేస్తారు దాన్ని ఆ బిల్డింగ్ ద్వారా. చూడవచ్చు ప్లాట్ఫామ్ నెంబర్ 4 and 5లో కంటిన్యూస్గా వర్క్ నడుస్తుంది. ఇక్కడ ఆ కార్నర్ నుండి ఏదైతే కాంక్రీట్ ప్యాసింజర్ రూఫ్ టాప్ కనిపిస్తుంది, దీన్ని కూడా డెమాలిష్ చేస్తారు తర్వాత ఆఫ్టర్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత. ఆల్రెడీ అక్కడ ఎక్స్కవేషన్ వర్క్ చూడవచ్చు రూఫ్ టాప్ కింద, ప్యాసింజర్ రూఫ్ టాప్ కింద. ఇక్కడ టోటల్ 3 ఫుట్ఓవర్ బ్రిడ్జెస్ ఉండే. 3 ఫుట్ఓవర్ బ్రిడ్జెస్లో ఒకటేమో ఈస్ట్ సైడ్, ఇంకో వెస్ట్ సైడ్, ఇదేమో సెంటర్ ఫుట్ఓవర్ బ్రిడ్జ్. దీన్ని కూడా మొత్తం ఆ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ని రిమూవ్ చేసి ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 4 and 5లో వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఆ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఇట రిమూవ్ చేసి అక్కడ ఇట వర్క్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 4 and 5లో వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ప్యాసింజర్ రూఫ్ టాప్ని గిట్ట డెమాలిష్ చేస్తారు ప్లాట్ఫామ్ నెంబర్ 4 and 5లో. ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో వెస్ట్ సైడ్ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఇది, ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కనెక్టివిటీ క్లోజ్ చేశారు. ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 4 and 5కి కనెక్ట్ అయ్యే ఫుట్ఓవర్ బ్రిడ్జ్ స్టెప్స్ ఉన్నాయో క్లోజ్ చేశారు. లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ 4 and 5, అక్కడనే వర్క్ జరుగుతున్నాయి. ప్రజెంట్ ఈ ప్లాట్ఫామ్ని మూసేశారు. ప్లాట్ఫామ్ నెంబర్ 6 ప్రీవియస్ మంత్ ప్లాట్ఫామ్ నెంబర్ 5 and 6 క్లోజ్ చేశారు. ఇప్పుడు ఈ మంత్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 4 and 5 క్లోజ్ చేశారు. ప్లాట్ఫామ్ నెంబర్ 4 and 5లో ఎక్స్కవేషన్ వర్క్స్ ఉంది. ప్రీవియస్ మంత్ ఈ సెంటర్లో ఉన్న ఫుట్ఓవర్ బ్రిడ్జ్ వచ్చేసి 4 and 5 వరకు ఉండే. ఇప్పుడు 4 and 5ని క్లోజ్ చేసి 2 and 3 వరకు కనెక్ట్ అయ్యి ఉంది ఫుట్ఓవర్ బ్రిడ్జ్. సెంటర్లో ఉన్న ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఇది. అక్కడ పాత నార్త్ టర్మినల్ బిల్డింగ్ ఉంది, దాన్ని డిస్మెంట్లింగ్ చేసి కడుతున్నారు ప్రజెంట్. షట్టరింగ్ వర్క్ చూడవచ్చు కార్నర్లో. ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 4 and 5లో కంటిన్యూస్గా వర్క్స్ నడుస్తున్నాయి చూడొచ్చు. అటు ప్లాట్ఫామ్ 6లో ట్రైన్ వెళ్తుంది చూడవచ్చు, ప్లాట్ఫామ్ నెంబర్ 6 అది. ప్లాట్ఫామ్ నెంబర్ 6ని ఓపెన్ చేసి ఇటు 4ని క్లోజ్ చేశారు. ఆల్రెడీ 5ని క్లోజ్ చేశారు కాబట్టి
अच्छा बन गया। వైట్లో కనిపిస్తున్న పిల్లర్స్ అండ్ కాలం బీమ్స్ కనిపిస్తున్నాయి కదా, సేమ్ అలాంటి స్కైవే కాన్కోర్ కోసం కాలం ఫౌండేషన్ వర్క్ నడుస్తుంది ప్రజెంట్. అంటే చూడొచ్చు అలా ఆ కార్నర్ నుండి ఈ కార్నర్ వరకు అలా కాలమ్స్ వస్తాయి. ఏదైతే ఎక్స్కవేషన్ వర్క్ నడుస్తుందో ఆ ఏరియాలో వచ్చి దానిపైన బీమ్స్ వస్తాయి. సేమ్ ఎలా అయితే బీమ్స్ కనిపిస్తున్న ఆపోజిట్లో ట్రైన్ అవుతుందా అలాంటి బీమ్స్ వస్తాయి. ఏదైతే ప్లాట్ఫామ్ రూఫ్ ఉందో అలాంటి రూఫ్ అవతల ఉండే ప్లాట్ఫామ్ నెంబర్ 4 and 5 డిస్మాంటింగ్ చేశాడు, డెమాలిషన్ చేశాడు దాన్ని. దీన్ని కూడా డెమాలిషన్ చేశారు ఆఫ్టర్ ఆ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత. ఇటు ప్లాట్ఫామ్ నెంబర్ 1లో చూడొచ్చు కాన్కోర్కి సంబంధించిన 3 కాలమ్స్ ఇన్ బీమ్ వర్క్ చూడొచ్చు. ఇది వచ్చేసి మల్టీ లెవెల్ పార్కింగ్. ఇది వైట్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1లో. ఈ ప్యాసింజర్ రూఫ్ టాప్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 2 and 3. దీన్ని కూడా డెమాలిషన్ చేస్తారు ఆఫ్టర్ 4 and 5 కంప్లీట్ అయిన తర్వాత వర్క్ కంప్లీట్ అయిన తర్వాత. ఆ బిల్డింగ్ని ఎక్స్టెండ్ చేస్తారు అక్కడ వరకు, ఆ కార్నర్ వరకు. అప్పట్లో నార్త్ టెర్మినల్ బిల్డింగ్ అంటే పాతది, నిజామేరాది. డెమాలిషన్ చేశారు దీన్ని ప్రీవియస్ మంత్స్లో. ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఇది వచ్చేసి గేట్ నెంబర్ 5 పక్కన ఉన్న బిల్డింగ్ వర్క్. ఇది వచ్చేసి నార్త్ టెర్మినల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్ చూడొచ్చు. ఇటు చూడొచ్చు అండర్ గ్రౌండ్ వర్క్ నడుస్తుంది నార్త్ టెర్మినల్ దగ్గర వెస్ట్ కార్నర్లో. ప్రీవియస్ మంత్ ఇక్కడ అండర్ గ్రౌండ్ స్లాబ్ వేసి ఉండే, స్లాబ్ షట్టరింగ్ వర్క్ నడుస్తుండే. కార్నర్ బిల్డింగ్ అనిపిస్తుంది కదా, దాన్ని ఎక్స్టెండ్ చేస్తారు మొత్తం. ఈ చిన్న డిస్మాంట్లింగ్ సికింద్రాబాద్ గిటంగా ఉంది కదా, ఈ బిల్డింగ్ని కూడా డిమాలిషన్ చేస్తారు. ఇక్కడ ఆల్రెడీ ఇంగ్లీష్లో ఇంకా హిందీలో ఉన్న అక్షరం ఉన్న బిల్డింగ్ని డిమాలిషన్ చేస్తారు అప్పట్లో. మన ప్రీవియస్ వీడియోలో చూడవచ్చు. ఈ బిల్డింగ్ని ఎక్స్టెండ్ చేస్తారు కార్నర్ వరకు. ప్రీవియస్ మంత్ ఇది కడుతుండే కాలమ్స్ వర్క్, ఆ బ్రిక్ వర్క్ నడిచింది. ఇక్కడ కింద చూసుకుంటే కొత్త గేట్ని ఓపెన్ చేశారు. గేట్ నెంబర్ 2A అని అంట. ఇది ఇంకా ఓపెన్ చేయలేదు. ఇది గేట్ నెంబర్ 2A కూడా త్వరలో ప్యాసింజర్స్కి అవైలబుల్గా ఉంటుందని ఈ మంత్ లోపల చూడాలి. ఈ మంత్ లోపల గేట్ నెంబర్ 2A కొత్త గేట్ ఎంట్రన్స్. ఇది నార్త్ టర్మినల్లో మల్టీ లెవెల్ పార్కింగ్లో చూడొచ్చు. గేట్ నెంబర్ 2A దగ్గర బుకింగ్ ఆఫీస్, 2 వీలర్ వెహికలర్ పార్కింగ్. ఈ దారి ఇది. అక్కడ పక్కన చూసుకుంటే గేట్ నెంబర్ 2A అది ఏమో కొత్త దారి, పార్కింగ్కి వెళ్ళే దారి, 2 వీలర్కి వెళ్ళే దారి అంట. 2 వీలర్కి వెళ్ళే దారి పైన ఉంది మల్టీ లెవెల్ పార్కింగ్. ఇది లోకల్ ఏరియా. ఇది వచ్చేసి పాత గేటే, ప్రీవియస్గా చూసాం ప్రీవియస్ వీడియోస్లో. గేట్ నెంబర్ 2. అటు ఆపోజిట్లో కనిపిస్తున్నది సౌత్ టర్మినల్ బిల్డింగ్. దానికి కనెక్ట్ అయి ఉన్న ఫుట్ఓవర్ బ్రిడ్జ్ అయితే మనం ఈ వ్యూ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుండి తీస్తున్నాం. ఇటు
గేట్ నెంబర్ 8 దగ్గర చూసుకుంటే కెనోపీ వర్క్ ఉంది. కెనోపీ వర్క్ సంబంధించిన వర్క్ ఇంకా స్టార్ట్ కాలే, మేబీ నెక్స్ట్ మంత్ కల్లా స్టార్ట్ అవుతుంది అనుకుంటా. ఈ వర్క్ అయితే ఆల్మోస్ట్ ప్రీవియస్ మంత్లో కంప్లీట్ అయింది. ఇది లాస్ట్ 2 months నుంచి ఇదే వర్క్ నడుస్తుంది కంటిన్యూస్ ఇక్కడనే. ఇంకా ముందుకు వెళ్ళి చేద్దాం ఏం వర్క్ నడుస్తుంది. అటు స్కఫ్ ఫోల్డింగ్ చేస్తారు కదా, ఆల్రెడీ 3 columns ఉన్నాయి. ఇంకో స్టీల్ పియర్ వస్తుంది అక్కడ. అక్కడ వచ్చిన తర్వాత పైన కింద కనెక్ట్ చేస్తారు మళ్ళీ దీనికి, ఈ కార్నర్కి. ఆ స్టీల్ పియర్ వేసిన తర్వాత దానికి సంబంధించిన బీమ్ స్టీల్ బీమ్స్ ఇవే స్టీల్ ట్రస్ బీమ్స్ అంటుంది. దాన్ని కనెక్ట్ చేస్తారు ఇక్కడ ఈ కాలంకి. ఇది వచ్చేసి సౌత్ టర్మినల్ బిల్డింగ్. ఇది ఇక్కడ ముందుకు వెళ్దాం. ఈ సౌత్ టర్మినల్ బిల్డింగ్ వచ్చేసి అక్కడ గేట్ నెంబర్ 6 అనుకుంటా, 6 దగ్గర ఎండ్ అవుతుంది. అక్కడికి ఎండింగ్. ఇది చూడొచ్చు స్టియర్ కేస్కి సంబంధించిన వర్క్ నడుస్తుంది లోపల. స్టియర్ కేస్కి సంబంధించిన వర్క్ ఇది. ఈ కార్నర్కి ఎంచే అటు స్కైవే కాన్కోర్కి వెళ్ళే దారి ఉంటుంది. ఇక్కడికించే అప్పట్లో ఈ ఏరియాలో గేట్ నెంబర్ 7 ఉండే. ఈ సౌత్ టర్మినల్ బిల్డింగ్ వచ్చేసి ఎండింగ్ ఇక్కడ వరకే. గేట్ నెంబర్ 8 దగ్గరికి స్టార్ట్ అయ్యి గేట్ నెంబర్ 6 దగ్గర ఎండ్ అవుతుంది. ఇది ఈ బిల్డింగ్ ఎక్స్టెన్షన్ లేదు, ఇక్కడ వరకు ఎండింగ్. ఇది గేట్ నెంబర్ 6 ఇది. ఈ వ్యూ వచ్చేసి వెస్ట్ సైడ్. ఇది స్టేషన్ యొక్క వెస్ట్ సైడ్. ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కనిపిస్తుంది, ఆ వెస్ట్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరి కొన్ని కొత్త వీడియోస్ వస్తాయి మన ఛానల్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.